హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు మనం జయ విజయుల గురించి తెలుసుకుందాం. ఆ కథకి మూలం భాగవత పురాణంలోని 3వ స్కందం నుండి గ్రహించింది. ఇంకా అసలు విషయానికి వస్తే వైకుంఠంలో మహావిష్ణువు ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. ఒకరోజు సనక, సనందన, సనాతన, సనత్కుమారులైన చతురసనులు భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. వారు చిన్నారులా కనిపించే యోగేశ్వరులు, బ్రహ్మజ్ఞానులు, ఎల్లప్పుడూ వైకుంఠ ప్రవేశానికి అర్హులు. ఒకనాడు మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవాలని తలంచి జయా విజయులకి ఎవరినీ లోపలి అనుమతించవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని ఈ విషయం తెలియని సనక, సనందన, సనాతన, సనత్కుమారులైన చతురసనులు మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. జయా విజయులు వారిని ప్రభువు విశ్రాంతి తీసుకుంటున్నారు, లోపలికి వెళ్ళవద్దు అంటూ ఆపేశారు. దీనివలన కోపోద్రిక్తులైన సనకాది మునులు ఇలా శపించారు: మీరు మనసులో అహంకారం కలిగి మమ్మల్ని ఆపారు, అందువల్ల మేము మిమ్మల్ని భూమిలో అసురులుగా పుట్టమని శపిస్తున్నాము. ఈ శాపానికి భయపడిన జయా విజయులు గొల్లుమన్నారు. జరిగింది గ్రహించిన వెంటనే విష్ణువు బయటికొచ్చి మునులను శాంతింపజేశాడు. జయా విజయులు చూచి ఇలా అన్నాడు: మీరు నా ద్వారపాలకులు, కాని మునుల శాపం తప్పదు. అయినప్పటికీ నా సంకల్పమే ఇది. మీరు భూమిలో శత్రువులుగా జన్మించి మళ్లీ నా దగ్గరకు వస్తారు. మునుల చెప్పిన శాపం 2 విధాలుగా ఉండవచ్చని విష్ణువు వివరించాడు. 7 జన్మలపాటు నా భక్తులుగా ఉండవచ్చు, లేదా 3 జన్మలపాటు నా శత్రువులుగా ఉండవచ్చు. జయా విజయులు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కువ కాలం భగవంతుని దగ్గర దూరంగా ఉండలేరు కాబట్టి. ఈ 3 జన్మలు ఏమిటంటే, మొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. కశ్యపుడు మహర్షి భార్య దితికి పుట్టినవారు. వీరిద్దరూ అసురరాజులు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచిపెట్టాడు. భూమిని రక్షించడానికి విష్ణువు వరాహావతారంలో వచ్చి అతన్ని సంహరించాడు. హిరణ్యకశిపుడు తపస్యాతో బ్రహ్మను ప్రసన్నం చేసుకుని నేను మరణించకూడదు అనే వాక్యాలతో వరం పొందాడు. కాని చివరికి నరసింహావతారంలో విష్ణువు అతన్ని సంహరించాడు. ఈ ఇద్దరిలో జయుడు అంటే హిరణ్యాక్షుడు మరియు విజయుడు అంటే హిరణ్యకశిపుడు. ఇంకా రెండవ జన్మ రావణుడు, కుంభకర్ణుడు. విశ్రవ మహర్షికి భార్య కైకేసికి పుట్టినవారు. రావణుడు లంకాధిపతి, మహాపరాక్రమి. సీతామాతను అపహరించాడు. చివరికి శ్రీరామచంద్రుడు యుద్ధంలో సంహరించాడు. కుంభకర్ణుడు విశాలాకారుడు, అపారమైన బలమగలవాడు. యుద్ధంలో రాముడి సైనికులను నాశనం చేశాడు. కాని రామబాణానికి బలైపోయాడు. ఈ ఇద్దరిలో జయుడు అంటే రావణుడు మరియు విజయుడు అంటే కుంభకర్ణుడు. ఇంకా ఆఖరిది 3వ జన్మ శిశుపాలుడు, దంతవక్త్రుడు యాదవ వంశంలో పుట్టినవారు. శిశుపాలుడు చిదిమర అనే రాజకుమారుడు. చిన్నప్పుడే అతనికి 3 కన్నులు, 4 చేతులు ఉండేది. కృష్ణుని దృష్టిపడగానే సాధారణ మనిషిలా మారాడు. శిశుపాలుడు కృష్ణుని పట్ల ద్వేషంతో పెరిగాడు. రాజసూయ యజ్ఞంలో కృష్ణుని అవమానించాడు. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రంతో అతన్ని సంహరించాడు. దంతవక్త్రుడు కూడా కృష్ణుని శత్రువు. చివరికి కృష్ణుడి చేతి దెబ్బకే అతను మరణించాడు. ఈ ఇద్దరిలో జయుడు అంటే శిశుపాలుడు మరియు విజయుడు అంటే దంతవక్త్రుడు. ఈ 3 జన్మలు పూర్తయిన తర్వాత వారి శాపం ముగిసింది. తిరిగి జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులుగా చేరారు. ఈ కథకి మూలాలు శ్రీమద్ భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మపురాణం, రామాయణం, మహాభారతం. ఇలా జయ విజయులు విష్ణువు లీలలో శత్రువులుగా పుడుతూ ప్రతి అవతారంలో ఆయనకు కోపానికి కారణం అయ్యారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది జయ విజయులు కథ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.